am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic Unit 1, Spectroscopy. In this lesson, here the topics are Beer-Lambert's law and instrumentation of spectrophotometer. Fundamental laws of absorption, Beer-Lambert's law. Beer-Lambert's law statement is, when a beam of monochromatic light passes through a solution, the decrease in the intensity of light with respect to thickness of solution is directly proportional to the intensity of incident light and concentration of the solution. ఒక సొల్యూషన్ తీసుకుని దాని నుంచి ఒక బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ని పాస్ చేసినప్పుడు డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ రెస్పెక్ట్ టు ద థిక్నెస్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఒక సొల్యూషన్ తీసుకుని మోనోక్రోమాటిక్ లైట్ని పాస్ చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్లో ఎంత డిక్రీజ్ అయిందో విత్ రెస్పెక్ట్ టు ద థిక్నెస్ ఆఫ్ సొల్యూషన్, ఆ డిక్రీజ్ అయిన ఇంటెన్సిటీ అనేది దేనికి డైరెక్ట్గా ప్రొపోర్షనల్గా ఉంటుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఇంకా ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే -di/dx ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు c ఇంటూ i. -di/dx అనేది ఏంటి అంటే ఇక్కడ డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద c concentration of the solution and I intensity of incident light. సో మనం ఇక్కడ ఇది డయాగ్రామ్ తీసుకుంటే I0 అనేది ఏంటి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. I ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద సొల్యూషన్. అబ్జార్బింగ్ శాంపుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ C, పాత్ లెంగ్త్ B ఆర్ L ఏదైనా అనుకోవచ్చు. మనం ఇక్కడ మనం L అని కన్సిడర్ చేసుకున్నాం. So -di/dx is directly proportional to c into I. This implies -di/I is proportional to c into dx. సో ఇక్కడ ఈ ఐని మనము ఇటువైపు తీసుకొచ్చుకున్నాం, ఐలన్నీ ఒకవైపుకి. -di/I is proportional to c into dx. This implies -di/I is equal to epsilon into c into dx. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసి ఈక్వల్ టు పెట్టుకున్నప్పుడు మనం ఒక కాన్స్టెంట్ని రాసుకుంటున్నాము, అదేంటి అంటే ఎప్సిలాన్, వేర్ ఎప్సిలాన్ ఈజ్ ద మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. టు ఫైండ్ అవుట్ ద టోటల్ చేంజ్ బై ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ ద లిమిట్స్ I ఈజ్ ఈక్వల్ టు I0 to I అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to x. సో టోటల్ చేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి అంటే మనకు వచ్చిన ఈక్వేషన్కి ఇంటిగ్రల్స్ అప్లై చేస్తున్నాము విత్ లిమిట్స్. ఐకి వచ్చి లిమిట్స్ I0 to I తీసుకుంటున్నాము, ఎక్స్కి 0 to x తీసుకుని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఇంటిగ్రల్ ఆఫ్ I0 to I di/I ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to x ఎప్సిలాన్ c ఇంటూ dx. ఇక్కడ నెగిటివ్ సైన్ ఇటువైపు రాసుకున్నాము. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏంటి వస్తుంది అంటే ln of I/I0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ ఇంటూ c ఇంటూ x. సో 1/iకి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ln of I వస్తుంది, లిమిట్స్ అప్లై చేసినప్పుడు ln of I/I0, ఇంటిగ్రేషన్ ఆఫ్ dxకి x, ఇంటిగ్రల్ లిమిట్స్ అప్లై చేసినప్పుడు 0x కాబట్టి x అనేది వస్తుంది. సో ln of I/I0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ ఇంటూ cx. ఈ ln ఈ లాగరిథమ్స్ని అటువైపు తీసుకెళ్ళినప్పుడు మనకి బేస్ e వస్తుంది కాబట్టి I/I0 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎప్సిలాన్ c ఇంటూ x. సో I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ e పవర్ మైనస్ ఎప్సిలాన్ c ఇంటూ x. Absorptivity of a solution A is equal to log of I0 by I. A is equal to epsilon c into x. For 1 molar solution of compound, C is equal to 1, and for a path length of 1 centimeter, that is L is equal to 1, the molar absorptivity epsilon is equal to the absorbance A. ఒక మోలార్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ 1 అవుతుంది, అక్కడ పాత్ లెంగ్త్ L కూడా 1 తీసుకుంటాం, 1 సెంటీమీటర్. అప్పుడు మనకి మోలార్ అబ్జార్బిటీ ఎప్సిలాన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే అబ్జార్బెన్స్కి ఈక్వల్ అవుతుంది.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్లో సి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా. ద లా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద ప్లాట్ ఆఫ్ అబ్జార్బెన్స్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో మనకి బీర్ లాంబర్ట్స్లా తీసుకున్నప్పుడు దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే మనం తీసుకునే గ్రాఫ్ అబ్జార్బెన్స్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఆ ప్లాట్ ఎప్పుడు కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సెకండ్ వన్, ద లైట్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంగ్త్ ఈజ్ యూజ్డ్. మనం తీసుకునే లైట్ ఎప్పుడూ కూడా మోనోక్రోమాటిక్ లైటే తీసుకోవాలి, అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే బీర్ లాంబర్ట్స్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ద సొల్యూషన్ కంటైన్స్ ఓన్లీ వన్ స్పీసీస్ క్యాపబుల్ ఆఫ్ అబ్జార్బింగ్ దట్ పర్టికులర్ వేవ్ లెంగ్త్. మనం తీసుకునే సొల్యూషన్స్లో ఓన్లీ ఒక్క స్పీసీస్ మాత్రమే ఉండాలి, అంటే అందులో మనకి అబ్జార్బింగ్ దట్ పర్టికులర్ వేవ్ లెంగ్త్, మనం యూజ్ చేసే పర్టికులర్ వేవ్ లెంగ్త్ని అబ్జార్బ్ చేసుకునే స్పీసీస్ ఒకటి మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మనకు మళ్ళీ డీవియేషన్స్ సరే వస్తాయి. సో దిస్ లా ఈ బీర్ లాంబర్ట్స్ లా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ వెన్ ద absorbance versus concentration is a straight line and the light used is must be monochromatic and the solution contains only one species capable of absorbing that particular wavelength. నెక్స్ట్ కెమికల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్స్. లిమిటేషన్స్తో పాటుగా మనకి ఇక్కడ డీవియేషన్స్ కూడా వస్తాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్, డీవియేషన్స్ ఇన్ అబ్జార్బిడిటీ కోఎఫిషియంట్ అట్ హై కాన్సన్ట్రేషన్స్. సో బీర్ లాంబర్ట్స్ అనేది ఎప్పుడు కూడా జనరల్గా మనకి డైల్యూట్ సొల్యూషన్స్కి అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్స్ కనుక తీసుకుంటే అబ్జార్బిటీ కోఎఫిషియంట్స్లో డీవియేషన్స్ రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ గ్రాఫ్లో ఏదైతే మనం అబ్జార్బెన్స్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నామో అది ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్ లైన్ ఉండాలనేసి తీసుకుంటున్నాం. ఐడియల్ సొల్యూషన్స్కి అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది. అందులో ఏమైనా డీవియేషన్స్ కనుక వస్తే నెగిటివ్ డీవియేషన్స్ అయితే కర్వ్ ఇట్లాగా డీవియేట్ అవుతుంది కిందకి, అదే పాజిటివ్ డీవియేషన్ కనుక వస్తే కర్వ్ ఇట్లా డీవియేషన్స్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి స్కాటరింగ్ ఆఫ్ లైట్ డ్యూ టు పార్టికులేట్స్ ఇన్ శాంపుల్. అయితే మనం తీసుకున్న సొల్యూషన్స్ క్లియర్ సొల్యూషన్స్ అయితేనే బీర్ లాంబర్ట్స్లో అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా ఏదైనా సస్పెన్షన్స్ కానీ అలాంటి సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు, ఎమల్షన్స్ కానీ సస్పెన్షన్స్ అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే లైట్ పాస్ చేసినప్పుడు మనకు అక్కడ స్కాటరింగ్ అనేది జరుగుతుంది ఏవైనా పర్టికులర్ మెటీరియల్స్ ఉండడం వల్ల. అలా స్కాటరింగ్ జరిగినప్పుడు కూడా మనకి ఇక్కడ డీవియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చి ఫ్లోరసెన్స్ ఆర్ ఫాస్ఫరెన్స్ ఆఫ్ ది శాంపుల్. మనం తీసుకున్న శాంపుల్ కనుక ఫ్లోరసెన్స్ లేదా ఫాస్ఫరెన్స్ ప్రాసెస్ కనుక జరిగింది అనుకో లైట్ పాస్ చేసినప్పుడు, అప్పుడు కూడా మనకి ఇక్కడ డీవియేషన్స్ అనేవి అరైజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చి చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది శాంపుల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మనకి ఇక్కడ డీవియేషన్స్ అనేవి వస్తాయి. దీస్ ఆర్ ద డీవియేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. స్పెక్ట్రోఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సీ బ్లాక్ డయాగ్రామ్. ఈ స్పెక్ట్రోఫోటోమీటర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. సో బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ది ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లైట్ సోర్స్ ఉంటుంది, నెక్స్ట్ వేవ్ లెంగ్త్ సెలెక్ట్ ఉంటుంది అంటే విచ్ ఈజ్ మోనోక్రోమాటర్, నెక్స్ట్ శాంపుల్ తీసుకుంటాము, నెక్స్ట్ వన్ లైట్ డిటెక్టర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కంప్యూటరు మీటర్ ఆర్ చార్ట్ టు డిస్ప్లే రిజల్ట్. డిటెక్టర్ యాంప్లిఫైర్ అని కూడా అనొచ్చు ఇక్కడ మనం తీసుకునేది. లాస్ట్ వన్ వచ్చి ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో బ్లాక్ డయాగ్రామ్లో పార్ట్స్. నెక్స్ట్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే సింగిల్ బీమ్లో లాగానే ఫస్ట్ లైట్ సోర్స్ ఉంటుంది, నెక్స్ట్ మోనోక్రోమాటర్ ఉంటుంది, తర్వాత శాంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో మనకి శాంపుల్ పెట్టుకోవడానికి ఓన్లీ ఒక్కటే ఉంటుంది సాకెట్ అనేది. అదే డబుల్ బీమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే 2 సాకెట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది శాంపుల్ పెట్టుకోవడానికి, ఇంకొకటి రెఫరెన్స్ పెట్టుకోవడానికి. అంటే సేమ్ టైం మనం శాంపుల్ని రెఫరెన్స్ని కూడా ఎట్ ఏ టైం ప్లేస్ చేసుకోవచ్చు డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో. నెక్స్ట్ వన్ డిటెక్టర్ అండ్ లాస్ట్ వన్ డిస్ప్లే. దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. సో ఇప్పుడు ఇందులో మనకి ఈ పార్ట్స్ అంటే లైట్ సోర్సు, మోనోక్రోమాటర్, శాంపుల్ ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. A spectrophotometer is a device which detects the percentage of transmittance of light radiation when light of certain intensity and frequency is passed through the sample. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ డివైస్
ఏం డిటెక్ట్ చేస్తుంది అంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ లైట్ రేడియేషన్ when light of certain intensity and frequency is passed through the sample. స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకుని మనం ఒక శాంపుల్ తీసుకుని దాని మీద సమ్ లైట్ ఆఫ్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ లైట్ రేడియేషన్ వచ్చింది ఏంటి అనేది డిటెక్ట్ చేసుకోవడానికి మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేస్తాం. ద మోడర్న్ యూవీ అండ్ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో ఈ స్పెక్ట్రోఫోటోమీటర్స్లో మళ్ళీ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఉంటాయి, విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ కూడా ఉంటాయి. సో దీనిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ లైట్ సోర్సు, సెకండ్ది మోనోక్రోమాటరు, నెక్స్ట్ సెల్, నెక్స్ట్ వన్ డిటెక్టర్ అండ్ నెక్స్ట్ వన్ యాంప్లిఫైయర్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ రికార్డింగ్ డివైస్. First of all, we see about light source. Tungsten filament lamp is rich in red radiation. Deuterium hydrogen discharge lamp covers the region below it. These two sources cover the whole of the UV and visible region. సో ఫస్ట్ లైట్ సోర్స్ అనుకున్నాం కదా, ఇక్కడ లైట్ సోర్స్ కింద ఏమేమి తీసుకోవచ్చు అంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ కానీ లేదంటే డ్యూటీరియం హైడ్రోజన్ ల్యాంప్ కానీ తీసుకోవచ్చు. సో టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ తీసుకుంటే విచ్ ఈజ్ రిచ్ ఇన్ రెడ్ రేడియేషన్. రెడ్ రేడియేషన్స్లో ఎక్కువ అంటే లాంగ్ వేవ్ లెంగ్త్ వరకు కూడా మనకి ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూటీరియం హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ తీసుకుంటే ఈ రెడ్ రేడియేషన్స్ కంటే బిలో రీజియన్ ఇది కవర్ చేస్తుంది. ఈ టూ సోర్సెస్ కూడా కవర్ చేస్తాయి హోల్ ఆఫ్ ది యూవీ అండ్ విజిబుల్ రీజియన్ని. నెక్స్ట్ వన్ మోనోక్రోమాటర్. మోనోక్రోమాటర్ కింద మనం ఇక్కడ జనరల్గా ఏంటి తీసుకుంటామంటే ప్రిజం తీసుకుంటాం. ప్రిజం యాక్ట్స్ యాజ్ ద మోనోక్రోమాటర్. సో ప్రిజం మోనోక్రోమాటర్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ఒక ఎంట్రన్స్ స్లిట్ ఉంటుంది. ఎంట్రన్స్ స్లిట్ నుంచి లైట్ రేడియేషన్స్ అనేవి ఫస్ట్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. లెన్స్ నుంచి నెక్స్ట్ ప్రిజం మీదకి, ప్రిజంలో నుంచి పాస్ అయిన తర్వాత అవి ఫోకసింగ్ లెన్స్ మీదకి ఇన్సిడెంట్ అయ్యి అండ్ ఫైనల్గా ఎగ్జిట్ స్లిట్ నుంచి బయటకు వస్తాయి అనమాట. సో ప్రిజం మనకి ఎక్కడ మోనోక్రోమాటర్ కింద ఎలా యూజ్ అవుతుంది అంటే లైట్ సోర్స్ నుంచి పాస్ చేసిన ఇన్సిడెంట్ రేడియేషన్స్ అనేవి మనకి ప్రిజం మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రిజంని మనకి ఏ వేవ్ లెంగ్త్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ వేవ్ లెంగ్త్ వచ్చేంత వరకు కూడా ప్రిజంని రొటేట్ చేసుకుంటాం. రొటేట్ చేసుకుని మనకు కావాల్సిన వేవ్ లెంగ్త్కి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రిజం నుంచి బయటకు వచ్చిన లైట్ రేడియేషన్స్ అనేవి ఫోకసింగ్ లెన్స్ మీద పడి అక్కడ నుంచి మనకి ఎగ్జిట్ స్లిట్ నుంచి మనకి ఏ వేవ్ లెంగ్త్ అయితే కావాలో ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట. సో ఇలా మనకి ప్రిజం అనేది మోనోక్రోమాటర్ కింద యాక్ట్ చేస్తుంది. The various wavelengths of a light source are separated with a prism and then passed through the slits. సో మనకి తీసుకున్న లైట్లో ఉన్న వేరియస్ వేవ్ లెంగ్స్ అనేవి ప్రిజం నుంచి పాస్ అయినప్పుడు ఓన్లీ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వేవ్ లెంగ్త్, ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ రేస్ మాత్రమే బయటికి స్లిట్ నుంచి వచ్చేలాగా మనం ప్రిజంని అడ్జస్ట్ చేసుకుని సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. The monochromatous absorb the radiation except that is required. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ రేడియేషన్ని మాత్రమే ఉంచి మిగిలినవన్నీ కూడా అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ప్రిజమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మోనోక్రోమాటర్. యాజ్ ద ప్రిజమ్ ఈజ్ రొటేటెడ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ మోనోక్రోమాటిక్ రేడియేషన్స్ ఆర్ అబ్టైన్డ్. ప్రిజమ్ మనకి ఇక్కడ మోనోక్రోమాటర్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ ప్రిజమ్ని రొటేట్ చేసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో మనకి డిఫరెంట్ రేడియేషన్స్, డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ని మనము అబ్టైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సెల్. ఇక్కడ సెల్ అనేది ఏంటి అంటే ద సాల్వెంట్ ఈస్ టేకెన్ ఇన్ ద సెల్. మనం ఏ శాంపుల్ని లేదా ఏ సాల్వెంట్ని అయితే పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటర్ డిటెక్ట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఆ సెల్లో తీసుకుంటాం. ద సెల్స్ విచ్ ఆర్ ట్రాన్స్పరెంట్ టు ద లైట్ కమింగ్ ఫ్రమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్. సిలికా అండ్ క్వార్ట్జ్ కెన్ బీ యూజ్డ్. ఆ సెల్లో మనం శాంపుల్ తీసుకుంటామని చెప్తున్నాం కదా, సెల్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి లైట్కి. స్పెక్ట్రోఫోటోమీటర్స్ నుంచి వచ్చే లైట్ రేడియేషన్స్కి ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా తీసుకుంటాం అనమాట. సో ఏ మెటీరియల్స్తో తయారు చేసినవి తీసుకుంటాము సెల్స్ అంటే జనరల్గా సిలికా కానీ లేదంటే క్వార్ట్జ్ మెటీరియల్స్తో తయారు చేసిన సెల్స్ని మనం ఇక్కడ స్పెక్ట్రోఫోటోమీటర్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ డిటెక్టర్. డిటెక్టర్స్ కింద ఏమేమి తీసుకోవచ్చు అంటే ఫోటో వోల్టాయిక్ సెల్ ఆర్ ఫోటో ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డిటెక్టర్స్. దీస్ డిటెక్టర్స్ కన్వర్ట్ ద ట్రాన్స్మిటెడ్ లైట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఫోటో వోల్టాయిక్ సెల్ కానీ ఫోటో ట్యూబ్స్ని కానీ మనం ఇక్కడ డిటెక్టర్స్ కింద యూజ్ చేస్తాం. ఈ డిటెక్టర్స్ పని ఏంటి అంటే ట్రాన్స్మిటెడ్ లైట్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. And last one, amplifiers and recording device. Amplifier enlarges the result and records in the form of graph.
సో ఫైనల్గా మనకు వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే ఎల్ఆర్ చేస్తుంది. అంటే అవి మనకి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కనిపించేలాగా ఎల్ఆర్ చేసి రికార్డ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్. సో దిస్ ఈజ్ ద సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా అనమాట ఇన్స్ట్రుమెంట్. సో దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మనకి శాంపుల్ని ప్లేస్ చేసుకుంటాము. ఇది వేవ్ లెంగ్త్ని చేంజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇన్ సింగిల్ బీమ్ మెథడ్ the measurement of the absorption may not be so accurate because the intensity of radiation or solvent and the solution will not be equal due to voltage fluctuations. సింగిల్ బీమ్ మెథడ్లో అబ్జార్బెన్స్ని మనం అంత యాక్యురేట్గా మెజర్ చేయలేకపోవచ్చు. ఎందుకు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అండ్ సాల్వెంట్ అండ్ ద సొల్యూషన్ విల్ నాట్ బీ ఈక్వల్ డ్యూ టు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. అక్కడ మనం శాంపుల్ని ఇంకా సాల్వెంట్ అంటే విచ్ ఈజ్ రిఫరెన్స్ని ఎట్ ఏ టైం ప్లేస్ చేయలేము. సో అక్కడ ఏంటి అంటే ఫస్ట్ రిఫరెన్స్ ప్లేస్ చేసి మనము అబ్జార్బెన్స్ని మెజర్ చేసిన తర్వాత మళ్ళీ శాంపుల్ని ప్లేస్ చేసి అబ్జార్బెన్స్ని మెజర్ చేస్తాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి శాంపుల్ సాకెట్లో పెట్టుకుని మనము అబ్జార్బెన్స్ని మెజర్ చేస్తాం. అలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏంటి అంటే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు. Thus, the absorption may not be correct and hence a double beam method is used in which two beams of equal intensity. సో ఏంటి అంటే దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి మనం ఏంటంటే డబుల్ బీమ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డబుల్ బీమ్ మెథడ్లో 2 సాకెట్స్ ఉంటాయి కాబట్టి మనము శాంపుల్ని అలాగే రిఫరెన్స్ని కూడా మనం ఎట్ ఏ టైం ప్లేస్ చేస్తాం. ఎట్ ఏ టైం ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ రెండింటి నుంచి కూడా సేమ్ ఇంటెన్సిటీ ఉన్న లైట్ మాత్రమే పాస్ అవుతాయి. ఎట్ ఏ టైం పాస్ అయినప్పుడు మనకు అక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏమీ అంతా ఉండవు. సో యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట డబుల్ బీమ్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు. One beam is sent on to the solvent and the other on to the solution and the absorbance is measured. సో ఒక బీమ్ని సాల్వెంట్ నుంచి అనదర్ బీమ్ని శాంపుల్ నుంచి ఎట్ ఏ టైం పాస్ చేసి మనం అబ్జార్బెన్స్ని మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి డబుల్ బీమ్ మెథడ్లో దెన్ కంపేర్డ్ టు సింగిల్ బీమ్ మెథడ్. The detector is adjusted in such a way to ignore the absorption of the solvent. సో అక్కడ మనం తీసుకునే డబుల్ బీమ్ మెథడ్లో డిటెక్టర్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సాల్వెంట్ నుంచి వచ్చే అబ్జార్ప్షన్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ శాంపుల్ రిజల్ట్స్ మాత్రమే డిటెక్ట్ చేసేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇక్కడ మనకి శాంపుల్ అవి ప్లేస్ చేసుకోవడానికి 2 సాకెట్స్ ఉంటాయి, ఒకటి శాంపుల్కిను ఒకటి రిఫరెన్స్కి. అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. సో ఫస్ట్ సింగిల్ బీమ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్, ఈజీ టు యూజ్ అండ్ ఎకనామికల్. కన్స్ట్రక్షన్ అనేది సింపుల్గా ఉంటుంది, అలాగే యూజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎకనామికల్, తక్కువ కాస్ట్లో కూడా మనకి ఇది అవైలబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డబుల్ బీమ్ తీసుకుంటే ఇట్ ఫెసిలిటేట్స్ ర్యాపిడ్ స్కానింగ్ ఓవర్ వైడ్ వేవ్ లెంగ్త్ రీజియన్. ఇదేంటి అంటే మనకి ర్యాపిడ్గా స్కాన్ చేస్తుంది డబుల్ బీమ్ అనేది, ఎక్కువ వేవ్ లెంగ్త్ రీజియన్ వరకు కూడా మనకి రీడౌట్ చేస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి ఫ్లక్చువేషన్స్ డ్యూ టు రేడియేషన్ సోర్స్ ఆర్ మినిమైజ్డ్. సో ఇక్కడ శాంపుల్ నుంచి రిఫరెన్స్ నుంచి ఎట్ ఏ టైం రేడియేషన్స్ని పాస్ చేస్తాం కాబట్టి ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ట్రాన్స్మిటెన్స్ ఎట్ 0% అండ్ 100% ఎట్ ఈచ్ వేవ్ లెంగ్త్. సో ఇక్కడ ప్రతిసారి కూడా మనకి ట్రాన్స్మిటెన్స్ 0కి కానీ లేదంటే 100కి కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సింగిల్ బీమ్లో అయితే మనం ప్రతిసారి శాంపుల్ పెట్టుకున్నప్పుడు అలాగే రెఫరెన్స్ పెట్టినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేస్తాం కాబట్టి అక్కడ 0కి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే డబుల్ బీమ్లో తీసుకుంటే ఈ అడ్జస్ట్మెంట్స్ ఏమీ కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ వన్, ఇట్ గివ్స్ రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ శాంపుల్ అండ్ రిఫరెన్స్ బీమ్స్ సైమల్టేనియస్లీ. మనకి శాంపుల్ ఇంకా రెఫరెన్స్ ఇంటెన్సిటీస్ రెండు కూడా సైమల్టేనియస్గా మనకి ఎట్ ఏ టైం అనేది రీడింగ్స్ని చూపిస్తుంది డబుల్ బీమ్ మెథడ్ తీసుకుంటే. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సింగిల్ బీమ్లో ఏముంటాయి అంటే ఎనీ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ సోర్సెస్ ఎఫెక్ట్స్ ద అబ్జార్బెన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ రిఫరెన్స్ ప్లేస్ చేసి తర్వాత శాంపుల్ని ప్లేస్ చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి ఫ్లక్చువేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఈజ్ నాట్ అప్టైన్డ్. ఇక్కడ స్పెక్ట్రమ్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది రాదు సింగిల్ బీమ్ తీసుకున్నప్పుడు.
నెక్స్ట్ డబుల్ బీమ్లో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే కన్స్ట్రక్షన్ ఈజ్ కాంప్లికేటెడ్. సో సింగిల్ బీమ్తో కంపేర్ చేసినప్పుడు డబుల్ బీమ్ కన్స్ట్రక్షన్ అనేది సమ్వాట్ కాంప్లికేటెడ్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్, ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ బై స్కూగ్ 5th edition. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ గుర్దీప్ ఆర్ చత్వాల్. ఎలిమెంటరీ ఆర్గానిక్ అనాలిసిస్ ప్రిన్సిపల్స్ అండ్ కెమికల్ అప్లికేషన్స్, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ కస్తూరి ఏ వాల్యూమ్ 3. థ్యాంక్ యూ.